ఐవి ఏదైనా కూడా when you are attempting at home, there is a possibility of anaphylaxis. క్రీమ్ రాసేస్తే ఆ ఎటికేరియా వేరు, టాబ్లెట్ వేరు. when you are pushing some ఫేస్ కి యాంటీ ఏజింగ్ చేస్తాము, బోటాక్స్ ఫిల్లర్స్, నెక్ కూడా సమ్ బోటాక్స్ ఫిల్లర్స్ ఆర్ థ్రెడ్స్, ఇవి నెక్ సాగింగ్ ఉన్న వాళ్ళకి బాగా ఫేస్ అంతా చాలా బాగా అయ్యి ఓన్లీ నెక్ సాగింగ్, అది మనకి బోటాక్స్ తో వెళ్ళట్లేదు, థ్రెడ్స్ తో వెళ్ళట్లేదు. దెన్ ఈ రెండు నెక్స్ట్ నుంచే బ్యాక్ లాగేసి సూచర్ అంతా మీరు ఫస్ట్ స్కిన్ కేర్ చెప్పినప్పుడు నెక్ ఎక్స్టెండ్ చేసేయండి అండ్ స్టార్ట్ స్టిమ్యులేటింగ్ ద నెక్ ఫ్రమ్ వెరీ ఎర్లీ డేస్. బట్ మీరు చేస్తారా, ప్రిఫర్ చేస్తారా? స్కిన్ కట్ చేసి తీసే టెక్నిక్ ఆల్మోస్ట్ ఇప్పుడు అబాండన్. ఇప్పుడు చాలా మంది గ్లూటాథియోన్ గానీ వాట్ ఎవర్ ఐవి అందరికి ఇంజెక్టబుల్స్, సో వాళ్ళే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేసుకొని అట్ హోమ్ చేసుకుంటున్నారు. నాకు కూడా చాలా మంది చెప్పారు. అండ్ రీసెంట్లీ మనం ఎనీ ఐవి ఫామ్ తను అంటే బ్రీఫ్ గా ఏంటంటే ఐవి ఏదైనా కూడా when you are attempting at home, there is a possibility of anaphylaxis, urticaria. అంటే దానివల్ల రియాక్షన్స్ వచ్చేసాయి. ఎమర్జెన్సీ. ఇంకోటి మీరు స్కిన్ మీద క్రీమ్ రాసేస్తే ఆ ఎటికేరియా వేరు, టాబ్లెట్ వేరు. when you are pushing something into the system directly, if you don't know what they are constitute of, ఒకసారి ఆన్లైన్ లో గ్లామరస్ గా పిక్చర్స్ పెడతారు. సమ్ కంటెంట్స్ కెన్ బి ఎలర్జిక్ టు ద బాడీ. ఇఫ్ యు ఆర్ ఎట్ క్లినిక్, ఇన్స్టెంట్ గా మనం ఐవి స్టెరాయిడ్స్ ఇవ్వడము, లేదంటే దాన్ని స్టాప్ చేసి దాని రివర్సల్ యాంటీహిస్టమిన్స్ ఇవ్వడము, మనకు ఇన్స్టెంట్ స్టెరాయిడ్స్ ఇచ్చేయాలి. ఎందుకంటే అది లంగ్ కంజెషన్ అయిపోతుంది అండ్ దే ఇన్స్టెంట్ గా ఎయిర్ వే క్లోజ్ అయిపోతుంది. ఇఫ్ యూ డోంట్ అడ్రస్ ఇట్ ఫర్ హాఫ్ అన్ అవర్, పొటెన్షియల్లీ కెన్ డై, పేషెంట్ కెన్ లైఫ్ థ్రెటనింగ్ అయ్యే కండిషన్ ఉంటుంది. సో ఇంత రిస్క్ ఐవి అవసరమా? ఓకే, అన్లెస్ యూ హ్యావ్ సమ్మన్ ట్రైన్డ్ పర్సన్ విత్ యూ విత్ ఎమర్జెన్సీ కిట్. సో ఇన్ కేస్ ఎవరైనా అట్లా ట్రై చేయాలంటే ట్రైన్డ్ నర్సింగ్ స్టాఫ్ విత్ ఆల్ ఎమర్జెన్సీ ఇంజెక్షన్ ఇన్ ద బ్యాకప్ విచ్ షీస్ ట్రైన్డ్ ఎట్. అంటే మీరు వెన్ యూ కాంట్, నేను చెప్పేది తప్పదు. సో లెట్స్ సే ఐ కెనాట్ గో దట్ మెనీ టైమ్స్ టు ద ఆఫీస్ ఆర్ పర్టికులర్ థింగ్స్ అన్నప్పుడు make sure this has to be extremely cautious ఉండాలి. Don't take IV injections the easy thing. Just because 100 times easy అయిందని 101 time కూడా అలా అవుతుందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇఫ్ ఎట్ ఆల్ ఆ 101 టైమే మన కాంప్లికేషన్ వస్తే మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు? సో అండ్ సమ్ టైమ్స్ పేషెంట్స్ నాకు అంటే రిపీటెడ్ చెప్తుంటారు కదా, ఒకటే డ్రగ్ కూడా 10 times 11th time రియాక్షన్ వస్తుంది. సో వీ డోంట్ నో ద రీజన్. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ వీ డోంట్ సీ ఇట్. ఒక బ్యాచ్ ఫాల్టీ బ్యాచ్ ఉండొచ్చు, 10 times బాగా వెళ్ళింది సార్, ఇదే కంపెనీ వాడాను బట్ 11th time నాకు ఎలర్జీ వచ్చింది అంటాడు. 100% పాసిబిలిటీ మా దగ్గరే పాసిబిలిటీ ఉంటుంది. సో ఐఎమ్ షూర్ వెన్ దే ఆర్ డూయింగ్ ఎట్ హోమ్ ఇట్ ఈస్ సెల్ఫ్ రిస్క్. అంటే నేనేమంటా అంటే అంత రిస్క్ ఈజ్ ఇట్ వర్త్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, ఫేస్ కి యాంటీ ఏజింగ్ చేస్తాము, బోటాక్స్ ఫిల్లర్స్, నెక్ కూడా సమ్ బోటాక్స్ ఫిల్లర్స్ ఆర్ థ్రెడ్స్, ఇవి నెక్ సాగింగ్ ఉన్న వాళ్ళకి బాగా ఫేస్ అంతా చాలా బాగా అయ్యి ఓన్లీ నెక్ సాగింగ్, అది మనకి బోటాక్స్ తో వెళ్ళట్లేదు, థ్రెడ్స్ తో వెళ్ళట్లేదు. దెన్ మీరేం చేస్తారు? మీరు బోటాక్స్, థ్రెడ్స్ అండ్ స్ట్రాంగ్ పీల్స్ అంటే మీరు మీడియం డెప్త్ పీల్స్ లైక్ టీసీఎస్ కానీ బయోరీ పీల్స్ అనుకోతే వచ్చేప్పుడు, తర్వాత స్నో పీల్ అని వచ్చినప్పుడు, అండ్ వెరీ స్ట్రాంగ్ ఎక్స్ఫోలియేషన్ ఉండే దాంతో కరెక్ట్ అవ్వట్లేదంటే దెన్ యూ లిటరలీ నీడ్ టు పుల్ ద స్కిన్. ఎక్సెస్ స్కిన్ సాగవుతుంది. దాని లోవర్ నెక్ లిఫ్ట్ అంటాం, దాన్ని ఓన్లీ నెక్ లిఫ్ట్, ఫేస్ లిఫ్ట్ కాదు. చిన్న ఇన్సిషన్ ఇక్కడ ఇచ్చేసేసి ఈ స్కిన్ అంతా మనం మొత్తం సెపరేట్ ఫ్రమ్ ప్లాటిస్మా. ఒకవేళ ప్లాటిస్మల్ బ్యాండ్స్ ఉంటే దాన్ని ప్లాటిస్మా ప్లాస్టీ అని ఇక్కడ ఒక చిన్న నెక్కిస్తాం అవసరం అయితే. కొన్నిసార్లు వి యాడ్ సాక్షన్ ఆల్సో, ఎక్సెస్ ఫ్యాట్ ఉంటే ఈ రెండు నెక్స్ట్ నుంచే బ్యాక్ లాగేసి సూచర్ అంతా చెవికి వెళ్ళిపోతుంది. చిన్న సూచరు ఇక్కడ ట్రాగస్ నుంచి వస్తుంది, 80% ఆఫ్ ద సూచర్ బ్యాక్ వెళ్ళిపోతుంది. స్కిన్ అంతా బ్యాక్ పుల్ చేసేసి లాగేస్తే ఇట్ విల్ టచ్ బ్యాక్, లైక్ టచ్ చేసినట్టే బ్యాక్. అది మనం చూసిందంటే విజయ్ మాల్యా ఇంటర్వ్యూలో అండ్ ఫేస్ అంతా బాగుంటుంది, నెక్ చాలా సాగి ఉంటుంది. ఎందుకు చూసారంటే మీరు రోజు మీ పేషెంట్స్ చూసి చాలా మంది
ఫేస్ అంతా బాగుంటుంది, నెక్ ఎన్ని ప్రొసీజర్స్ చేసినా కూడా నెక్ టైట్నెస్ అనేది సో దానివల్ల మనం అడ్వైజ్ చేయాల్సిందంటే మీరు ఫస్ట్ స్కిన్ కేర్ చెప్పినప్పుడు నెక్ ఎక్స్టెండ్ చేసేయండి అండ్ స్టార్ట్ స్టిమ్యులేటింగ్ ద నెక్ ఫ్రమ్ వెరీ ఎర్లీ డేస్. అండ్ సమ్మన్ హూ డజంట్ హ్యావ్ గుడ్ కొలాజన్, సాగింగ్ ఏజింగ్ సైన్స్ ఫాస్ట్ వస్తున్నప్పుడు మేక్ నెక్ యాజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫేస్ స్టిమ్యులేషన్, ఎర్బియం గ్లాస్ కానీ లేదంటే మీ ఫ్రాక్షన్ లేజర్స్, MNRF, మీ మార్ఫియస్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, లాట్ ఆఫ్ డివైజెస్. కంపేర్డ్ టు ఫేస్ నెక్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు స్ట్రెచబుల్ 3 డైమెన్షనల్ కదా, అండ్ బోన్ సపోర్ట్ ఉండదు. ఇప్పుడు ఫేస్ కి యూ హ్యావ్ మల్టిపుల్ బోన్స్, జా బోను, మాక్సిలా, ఇవన్నీ ఏంటంటే బోన్ కౌంటరింగ్ ఇస్తాయి. నెక్ కౌంటరింగ్ ఏముంటుంది, నెక్ కౌంటరింగ్ ఉండదు. సో ఇట్ కెన్ సాగ్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇది ఇప్పుడు ట్రెండింగ్ సర్జరీ కూడా నేను కూడా చాలా చేస్తాను. మీరు ఎలా అయితే చేస్తారో, నాట్ 30 ఎవ్రీ మంత్, బట్ ఓకే 15 కేసెస్ చేస్తాను. సో FUE టెక్నిక్ నేను ఫాలో అయ్యేది. బట్ మీరు FUE చేస్తారా, FUT ప్రిఫర్ చేస్తారా? లేదు, అసలు ఇప్పుడు దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ FUT ఎట్ ఆల్. ఎందుకంటే స్కార్ యాక్సెప్టెన్స్ అండ్ పోస్ట్ స్కార్ కాంప్లికేషన్. డాక్టర్ టెర్మినాలజీలో మాట్లాడుకుంటే, మెడికల్ టెర్మినాలజీలో మాకేం తెలుస్తుంది? మీడియా పర్సన్స్ స్కిన్ కట్ చేసి తీసే టెక్నిక్, స్కిన్ కట్ చేయకుండా చేసే టెక్నిక్. అంటే స్కిన్ కట్ చేసి తీసే టెక్నిక్ ఆల్మోస్ట్ ఇప్పుడు అబాండన్. సో జనరల్గా ఇప్పుడు FUT ఓల్డ్ ట్రెండ్. ఇప్పుడు అసలు కంప్లీట్ గా మేము ఆల్మోస్ట్ మా క్లినిక్ లో వర్క్ స్టాప్ చేసే 8 years ప్లస్. 2016-17 లో లాస్ట్ కేసెస్. అది స్పెసిఫిక్ గా రిక్వెస్ట్ చేసే వాళ్ళకే చేసేవాళ్ళం. సంబడి యూస్ టు కమ్ సే దట్ నాకు FUT కావాలి. అసలు ఇప్పుడు అంటే వీ రిమూవ్ ద డివైజెస్ వేర్ వీ యూస్ టు కట్ ద స్కిన్, ఆల్మోస్ట్ అబాండన్ చేస్తాం. FUE అంటే వీ డూ వాల్యూమ్స్. మాకు అడ్వాంటేజ్ ఏంటంటే మల్టీ హ్యాండ్స్ ఉండేసరికి ఇన్ డేలో 5,000 to 6,000 grafts 2 hands అప్రోచ్ వెళ్ళిపోతాం. టూ హ్యాండ్స్ తో హార్వెస్ట్ చేసుకుంటాం, 2 hands ప్లేస్మెంట్ చేసుకుంటాం. కాబట్టి లార్జ్ చాలా సింపుల్, ఈజీగా అయిపోతుంది. హీలింగ్ కూడా బాగుంటుంది. హీలింగ్ బాగుంటుంది. సమ్ కాంప్లికేషన్స్. ఇప్పుడు నిన్న ఎస్టర్డే ఐ హ్యాడ్ ఎ డాక్టర్ who got operated in somewhere outside of the Hyderabad. He came with the complication. సరే, నోవాయిస్ సర్జన్, కొత్త సర్జన్ చేశారు, పంక్చర్స్ చేశారు అండ్ కొంచెం వాస్కులర్ కంజెషన్. సో స్కిన్ కొంచెం నెక్రోస్ అయింది. సో హీ వాజ్ లిటరలీ పానిక్. సో వీ అష్యూర్డ్ హిమ్ నథింగ్ టు వరీ, ఇట్స్ గోయింగ్ టు హీల్ అని చెప్పి పంపించాం. సో డోంట్ థింక్ దట్ FUE ఈజ్ ఈజీ. మన ఈజీ ఎక్కడ చేసినా ఓకే అని కాదు. ఖచ్చితంగా వీ నీడ్ టు గెట్ త్రూ అ క్వాలిఫైడ్ డెమటాలజిస్ట్. కానీ ఇప్పుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా అండ్ MCI గైడ్లైన్స్ క్లారిటీ ఉంది. దర్ ఓన్లీ 2 specialists who are authorized to do this procedure. బార్బర్స్ కాదు, లేదంటే షాపులు పెట్టుకునే వాళ్ళు కాదు, డర్మటాలజిస్ట్ ఆర్ సర్జన్, ప్లాస్టిక్ సర్జన్, ఎక్స్క్లూజివ్ సర్జన్స్. సో చాలా మంది తెలియక ఎవరు ఏ స్పెషాలిటీ అంటారు. సో దేర్ 2 specialties who is sitting here. ఓన్లీ 2 specialties authorized to do. ఎందుకంటే ప్రొసీజరు హోల్లో పెట్టిన దాంట్లో ఎవరైనా పెట్టగలుగుతారు. అసలు డెన్సిటీ ఎట్లా ఉంటుంది, హౌ ద రిజల్ట్స్ ఆర్ గోయింగ్ టు కమ్, డోనార్ని మనం డిస్టర్బ్ చేయకుండా ఎట్లా చేయాలి, డోనార్ స్కారింగ్ని ఎట్లా ప్రివెంట్ చేయాలి, తర్వాత ఉంది కదా అని మొత్తం డోనార్ పీకేయకూడదు, నెంబర్ ఆఫ్ గ్రాఫ్స్ని రిస్ట్రిక్ట్ చేయాలి. అంటే లెట్స్ సే మనకు grade 2 ఉందనుకో, అందులో గ్రేడింగ్ ఉంటుంది. నార్వుడ్ స్టేజ్ మనకు grade 2 stage 2 ఉన్నప్పుడు 3,000 grafts అవసరం లేదు. అక్కడ వీ కెన్ మేనేజ్ విత్ 1,800 grafts. కరెక్ట్ ప్లేస్మెంట్ చేయాలి. మినిమం తీసుకోవాలి. వీళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు లేదు డాక్టర్ 18,000కే లక్ష అన్నాడు, వాడు 4,000 పెడతానని మొత్తం బీయించేసుకుంటాడు. అసలు లేవు. అయ్యో. సో అవసరం లేకుండా సర్వ్ చేయడం కూడా అవసరం లేదు. ఇక్కడ రిక్వైర్మెంట్ ఎంత కావాలి, వాడు లైన్ ఏం చేస్తాడు, లైన్ వాడు ఇక్కడ వీడి గీసిన దాంట్లో లైన్ పెడతాడు. వీడికి ఇట్లా గీసుకున్నాడు అనుకోండి, అందులో ఫిల్ చేస్తాడు. వీడి ముగ్గు గీస్తే వాడు వేస్తాడు. అంటే మీరు ఒక ఇల్లు కట్టేటప్పుడు ఇంజనీర్ నేనే గీస్తాను కట్ట అంటే ఎట్లుంటది, దెర్ ఇస్ ఎ సైన్స్. లైన్ ఎంత ఉండాలి, ఎన్ని సెంటీమీటర్స్ ఉండాలి, ఏజింగ్ లో ఆ లైన్ న్యాచురల్ ఎలా వెళ్తుంది, ప్యాటర్న్స్ ఎట్లా ఉంటాయి, ఏ ప్యాటర్న్ సూట్ అవుతుంది, చాలా ఫైన్ పాయింట్స్ ఉంటాయి. నెంబర్ తీసి నెంబర్ కూర్చడం, ఇట్స్ నాట్ ఎ ట్రాన్స్ప్లాంట్. దిస్ ఎ టెక్నిక్. నెంబర్ ఆఫ్ డోనర్స్ ఎన్ని పెట్టుకోవాలి, ఎంత చేయాలి, అండ్ తర్వాత ఏదైతే హెయిర్ బ్యాక్ ఉందో వాడు చేసి వదిలేస్తాడు. వాడు పోస్ట్ ఫాలో అప్ ఉండదు, మేనేజ్మెంట్, బ్యాక్ థిన్నింగ్ అయితే ఉంటుంది. సో ఈ 4,000 grafts పెట్టేసి ఇక్కడ ఎందుకు గుండె అయిపోతుంది వాడికి. సో దాన్ని మేనేజ్ చేయాలి. ఇప్పుడు లెట్స్ సే డాక్టర్ దగ్గరికి వెళ్తే షీల్ కమ్ ఆస్క్, మీరు మళ్ళీ ఒక 6 months లో మీరు ఎవ్రీ 3 months మీరు PRPs ఫాలో అప్ రావాలి. మళ్ళీ ఆర్డర్ పుట్ దెమ్ ఆన్ DHT బ్లాకర్స్. ఇది చేయకుండా మనం గనక ఓన్లీ హోల్డ్స్ పెట్టేసి హెయిర్ పెట్టడమే ట్రాన్స్ప్లాంట్ అనుకుంటే యూఆర్ అబ్సల్యూట్లీ రాంగ్. సో దోస్ who have vaginal laxity post surgery అనొచ్చు, అంటే ఆర్ విత్ ద ఏజ్ వాట్ ఎవర్,
ఏదైనా కూడా లాక్సిటీ ఉన్నప్పుడు ఇదివరకైతే వెజినోప్లాస్టీ చేసేవాళ్ళు ఇప్పుడు కూడా చేస్తున్నారు. బట్ మేమేం చేస్తాము క్లినిక్ లో అంటే ఆర్ఎఫ్ టైట్నింగ్ చేస్తాము, హైఫీతో టైట్నింగ్ చేస్తాము. బట్ కానీ కొంతమందికి ఏంటి అంటే ఆఫ్టర్ డూయింగ్ 5 to 6 సెషన్స్ ఆల్సో లాక్సిటీ ఉంటుంది కొంచెం. సో అప్పుడు వెజినోప్లాస్టీ సజెస్ట్ చేయొచ్చా, చేస్తే దాని ప్రోస్ అండ్ కాన్స్? సో కన్వెన్షనల్ గా వెన్ దిస్ మెడికల్ డివైస్ వాజ్ నాట్ అవైలబుల్, ఇప్పుడు లేజర్స్ కానీ 1470 నానోమీటర్స్ లేజర్ వాడుతున్నారు. అది కూడా లాస్ట్ ఒక 6-7 years నుంచి. అండ్ హైఫూ ఇస్ అగైన్ వెజినల్ హైఫూ ఇస్ వెరీ నార్మల్ నౌ. గ్రేడ్ 1, గ్రేడ్ 2 అందులో కూడా 3 grades to 4 grades ఉంటాయి. 2 finger అడ్మినిస్ట్రేషన్ వరకు మీరు చెప్పిన ఆల్ దీస్ మెథడాలజీస్ వర్క్. మినిమల్ CO2s కానీ లేదంటే ఫ్రాక్షనల్ లేజర్స్, తర్వాత తను చెప్పినట్టు హైఫూ లేజర్తోని దాంతో మనకు చాలా వరకు మెడికల్గా దే విల్ హ్యావ్ అ క్లినికల్ టైటనింగ్, సబ్జెక్టివ్ టైటనింగ్ వస్తుంది. మల్టిపుల్ డెలివరీస్ అయ్యి పెరినల్ మజిల్స్ కనుక ఒక్కసారి కనుక లాక్స్ అయిపోతే దే ఆర్ నాట్ గోయింగ్ టు రిపేర్. అండ్ దానికి ఇప్పుడు మన ఎంస్కల్ప్ట్ ఎట్లయితే ఉందో దానికి ఎంసెల్లా అని సిమిలర్ మజిల్ స్టిమ్యులేషన్కి వీ హ్యావ్ నౌ మిషన్స్ వచ్చాయి పెరినల్ మజిల్ స్టిమ్యులేట్ చేయడం. అవును, వీ హ్యావ్ ఇట్. ఎప్పుడు చెప్పలేదండి సార్ మనం కనీసం. అసలు వచ్చినప్పుడు నెక్స్ట్ అందరూ వచ్చి నా చైర్లో కూర్చోబెడదాం. కాదు సార్, ఉందంటే కనీసం మనం కవర్ చేసేవాళ్ళం కదా, జనాలకు చూపించేవాళ్ళం కదా. నౌ వీ హ్యావ్ ద చైర్స్ నౌ, సో వీ స్టిమ్యులేట్ ద మజిల్స్. అది కూడా సర్టన్ అమౌంట్ ఆఫ్ మజిల్ లాక్సిటీ వరకే మనకు ఈ స్టిమ్యులేటర్స్ వర్క్ చేస్తాయి. ఇఫ్ యూ క్యాన్ డూ స్టిమ్యులేటర్స్ విత్ ద మెడికల్ మేనేజ్మెంట్ ద రిజల్ట్స్ ఆర్ లిటిల్ మోర్ సుపీరియర్. ఎందుకంటే మనకు పెరినల్ మజిల్స్ టైటనింగ్ కాకుండా బికాస్ ఇస్ మోర్ ఆఫ్ డైనమిక్ ఏరియా కూడా స్టాటిక్ కాదు. సో ఖచ్చితంగా పెరినల్ మజిల్ స్ట్రెంగ్థనింగ్ ఉండాలి. ఇన్ కేస్ మనకు బాగా లాక్సిటీ ఉందంటే మాత్రం నౌ వీ హ్యావ్ అ మోడిఫైడ్ వెజినోప్లాస్టీ టెక్నిక్స్. రిసెక్షన్ తక్కువ, మోర్ ఆఫ్ ఇంబ్రికేషన్ అంటే ప్లైకేషన్స్ ఎక్కువ చేస్తాం. స్కిన్ మ్యూకోజా రిసెక్షన్ తక్కువ చేసాం. సో స్కారింగ్ వచ్చేది, కాంప్లికేషన్స్ వచ్చేదంతా కూడా రిసెక్షన్ ఎక్కుతుంది. ఎట్లయితే మనం టమ్మీ టక్స్ ఎట్లా చేస్తామో మోర్ ఆఫ్ టైటనింగ్స్. ఇప్పుడు ఈ టైటనింగ్స్ చేసి మనం స్కారింగ్ తగ్గుతుంది కాబట్టి ఫాస్టర్ రికవరీ ఉంటుంది. అండ్ సేమ్ డే అయినా ఇంటికి వెళ్ళిపోతారు. లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్, పెయిన్, రెక్టల్ ఇంజురీస్ ఇలాంటివన్నీ ఉండవు. సో ఇప్పుడు కాంప్లికేషన్స్ వచ్చేంత కూడా రిసెక్షన్ చేసినప్పుడు ఆ స్కారింగ్ వల్ల పెయిన్ ఉంటుంది. సో సిన్స్ వీఆర్ నాట్ కటింగ్ ద మ్యూకోజా, వీఆర్ ఓన్లీ ప్లైకేటింగ్ ద మ్యూకోజా వేర్ ఎవర్ రిక్వైర్డ్. 2-3 layers ప్లైకేట్ చేసినప్పుడు మనకు అచీవ్మెంట్ అదే వస్తుంది. నెంబర్ 2, అండ్ దే డోంట్ నీడ్ టు గో త్రూ ఎక్స్టెన్సివ్ పెయిన్. సేమ్ డేలో ఇంటికి వెళ్ళిపోతారు. సో ఇది ఈజీ కాబట్టి ఎక్సెసివ్ లాక్సిటీ ఉన్న వాళ్ళకి ఫస్ట్ మనం ఈ ఆర్ఎఫ్ ఆర్ మెడికల్ మేనేజ్మెంట్ మేక్స్ నో డిఫరెన్స్. అసలు మోర్ దెన్ 3 fingers అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు, సివియర్ లాక్సిటీ ఉన్నప్పుడు బెటర్ డోంట్ వేస్ట్ టైం. ఎందుకు వాళ్ళకి దే గెట్ ఫ్రస్ట్రేటెడ్, ఇది రాదు అని అసలు ఒకసారి హోప్ వదిలేసుకుంటారు. ఫుడ్ దెమ్ డైరెక్ట్లీ సే దట్ మీరు దే ఇస్ నో పాయింట్ ఇన్ గెటింగ్ దిస్ మెడికల్ మేనేజ్మెంట్, డైరెక్ట్లీ గో ఫర్ సర్జరీ. లేదు వాళ్ళకి 100% సర్జరీ వద్దు అన్నప్పుడు మీరు కెన్ గో హెడ్, బట్ యూ నీడ్ టు గివ్ అ సర్జికల్ ఆప్షన్ వెల్ ప్రయర్. అదర్వైజ్ అనేది దే వేస్ట్ మనీ అండ్ దే డోంట్ గెట్ రిజల్ట్. మనకు లేదు అట్లా కాదు, ఐఎమ్ ఓకే ఫర్ సర్జరీ అంటే మీరు డైరెక్ట్గా సర్జరీకి పంపిస్తే బెటర్. రైనోప్లాస్టీ. సో మనం ఇప్పుడు నోస్ బెండింగ్ కానీ కర్వ్ కానీ లేదంటే పాయింటెడ్ లేకపోతే ఫిల్లర్ చేస్తాం, నోస్ ఫిల్లర్. సో వెన్ రైనోప్లాస్టీ, వెన్ ఫిల్లర్? ఫిల్లర్స్ ఆర్ ఓన్లీ అసలు నోస్లో ఫిల్లర్స్ రోల్ ఈజ్ వెరీ టెంపరీ. ఎందుకంటే స్పేస్ ఈజ్ వెరీ స్మాల్, ద కాంప్లికేషన్ రేట్ ఈస్ వెరీ హై. నోస్లో నెక్రోసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మా హ్యాండ్స్లో కూడా చిన్న చిన్న నెక్రోసిస్ వస్తాయి. లిటరల్గా వీ నో వేర్ ద మజిల్ వెజల్ కోర్స్ అనే దగ్గర కూడా ఆస్పిరేట్ చేసి టెక్నిక్ చేసినా కూడా ద కాంప్లికేషన్ రేట్ ఈస్ లిటిల్ హైయర్. అండ్ టెంపరీ రిజల్ట్ 6 months 5 months ఉంటుంది. ఫిల్లర్ ఉంటుంది కానీ ఆ ప్రొజెక్షన్ పోతుంది, దే లూజ్ ద ప్రొజెక్షన్. మినిమల్ ఖచ్చితంగా ఒక 1 monthలో పెళ్ళి ఉంది ఆర్ 15 daysలో మ్యారేజ్ ఉంది, వాళ్ళు ట్రై చేయొచ్చు. కానీ ఖచ్చితంగా డిప్రెస్ డోర్సమ్ ఉంది, బాగా డెంట్ ఉంది, దేర్ ఇస్ నో అన్నెసరీ అగైన్ ఇందాక చెప్పినట్టే వేస్టేజ్ ఆఫ్ టైం. అది వాళ్ళకి సర్జికల్ ఆప్షన్ ఇచ్చి వాళ్ళు వద్దు అన్నప్పుడు ఫిల్లర్స్ చేయాలి తప్ప, అదర్వైజ్ ఫస్ట్ చాయిస్ హ్యాస్ టు బి సర్జికల్ ఫర్ అ సివియర్ ఇండికేటెడ్ కేసెస్కి. బాగా డిప్రెస్ ఉన్న వాళ్ళకి మైల్డ్ కరెక్షన్, చిన్న డెంట్ ఉంది ఇక్కడ, స్టెప్ అంతా బాగుంది, ఓన్లీ చిన్న ఒక ట్రమాటిక్ కరెక్షన్ ఉంది ఇక్కడ, డెంట్ పైన, వాళ్ళలో యాజ్ షీ సెట్ మైనర్ అండ్ మేజర్. మైనర్ అన్నిటికీ యూ కెన్ ట్రై విత్ ద ఫిల్లర్స్. వీ ఆల్సో డూ ఫిల్లర్స్ రెగ్యులర్గా నోస్కి. మేజర్ అన్నిటి కూడా ఐ డోంట్ జనరలీ టెల్ దెమ్, అన్నెసరీగా టైం వేస్ట్ వాళ్ళు కూడా. టెల్ దెమ్ దట్ ఈ రిజల్ట్ ఇంత పర్సెంటేజ్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది, 30% ఇంప్రూవ్ అవుతుంది, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టే ఫర్ సో లాంగ్. వేరస్ ఎక్స్టెండ్ అ లిటిల్ మోర్. నౌ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ మినిమల్ ఇన్వేజివ్ టెక్నిక్స్ రైనోప్లాస్టీలో కూడా.
మొత్తం ఓపెన్ చేసి గందరగోళం చేయకుండా మినిమల్ టెక్నిక్స్ వీఆర్ ఏబుల్ టు అచీవ్ హై. What about the scar after rhino? వెరీ మినిమల్. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇంటర్నల్. నేను వచ్చిన రోజున ఒక పేషెంట్ వచ్చారు సార్, మీరు స్విచెస్ రిమూవ్ చేశారని ఈ 2 సైడ్లో. అసలు ఈయన చెప్పేంత వరకు నాకు తెలియలేదు అక్కడ సర్జరీ అయిందని. ఇప్పుడు జాన్వీ కపూర్ వీళ్ళందరూ కూడా Everyone. Almost every actress who you look at it. I don't know to name them. Every actress. Very few are exception వదిలేస్తే 90% of the actors will get some amount of nose correction. Some nose correction. కొంతమంది nostrils కరెక్ట్ చేసుకుంటొచ్చు. Some people dorsum. కొంతమంది complete nose corrections. బట్ సమ్ అమౌంట్ ఆఫ్ నోస్ కరెక్షన్ అయితే లేకుండా కెమెరా ఫేస్ చేయలేదు. అబ్సల్యూట్లీ డన్, కరెక్ట్. పర్ఫెక్ట్ గా ఉన్నది కాబట్టి కొంచెం అండ్ దట్ టు ఆన్ ద స్క్రీన్ యూ కెనాట్ హ్యావ్ ఎనీ ఎక్సెప్షన్. స్పెషల్లీ ఫీమేల్కి వచ్చేసరికి ఆ ఫెమినైన్ డిఫైన్ నోస్ రావాలంటే అంటే అంత బిగ్ స్క్రీన్ లో చాలా క్లియర్ గా మనకున్న మైన్యూట్ పాయింట్ కూడా చాలా పెద్దగా కనిపిస్తుంది. పీపుల్ ఆర్ జడ్జింగ్ యువర్ నోస్ ఎవ్రీ డే. ఎగ్జాక్ట్లీ. రెగ్యులర్ ఎవరైతే క్లినిక్ వస్తారో వాళ్ళు కొన్ని రోజుల తర్వాత వాళ్ళే మాస్టర్స్ అయిపోతారు. చదువుకుంటారు బాగా. ఇది చేసేసుకోండి, లిప్ కి చేసుకోండి, వాళ్ళే చెప్పేస్తుంటారు. ఒకటి ఇప్పుడు మనం అండర్ ఐ ఫిల్లర్స్ చేస్తాం, సో చాలా మందికి చేస్తూనే ఉంటాం. కానీ అండర్ ఐ బ్యాగ్స్ అది చాలా డిఫికల్ట్ టు ట్రీట్. ఎందుకంటే కొంతమందికి విత్ జెనటిక్ ప్యాటర్న్ అవ్వచ్చు, లేదంటే లాక్రిమల్ డక్ట్ అబ్స్ట్రక్షన్ అవ్వచ్చు. ఎనీథింగ్. మీరు బ్లెఫరోప్లాస్టీ అది చేస్తారా? లేదు అంటే నో, డిపెండ్స్ ఆన్ ద అగైన్ గ్రేడింగ్. యంగర్ ఏజ్ గ్రూప్ లో మైండ్లర్ బ్యాగ్స్ ఉంటే బ్లెఫ్ అవసరం లేదు దానికి. బీ వెరీ క్లియర్. లాట్ ఆఫ్ టైమ్ ఇట్స్ లింఫాటిక్ ఎడిమా, స్ట్రెస్ వల్ల, ఆల్కహాల్ వల్ల, స్మోకింగ్ వల్ల, స్లీప్లెస్నెస్ వల్ల బ్యాగ్స్ లో స్పెషల్గా లోవర్ ఐలిడ్ బ్యాగ్స్ లో వాటర్ రిటెన్షన్ వల్ల స్వెల్అప్ అవుతుంది. ఐ యూస్ టు హ్యావ్ బ్యాగ్స్. నాకు ఇట్ గాన్ డౌన్, అవును, ఇప్పుడు లేవు యాక్చువల్లీ. లేకపోయినాయి. అది బికాస్ కొంచెం స్లీప్ డిస్టర్బెన్స్, మైల్డ్ ఆల్కహాల్ ఇంక్రీజ్ వల్ల కూడా బాడీలో కొంతమందికి ఫ్లూయిడ్ రిటెన్షన్ ఉంటుంది. దట్ ఫ్లూయిడ్ కెన్ అక్యుములేట్ ఇన్ ద ఐ బాల్స్. ఇక్కడ ఎందుకు కనపడుతుంది అంటే ఇక్కడ స్కిన్ ఇస్ వెరీ థిన్, అల్ట్రా థిన్, పేపర్ థిన్ లా ఉంటుంది. అక్కడ చిన్న థిన్ పేపర్ లేయర్. సో మీ ఇక్కడంతా కూడా 10 layers స్కిన్. ఇక్కడ కూడా ఫ్యాట్ ఒబ్బుతుంది, మీకు కనపడదు. అవును, ఆన్ స్క్రీన్ మీద బాగా కనిపిస్తుంది సార్. అండర్ ఐస్ ఏంటంటే సరే తిన్న అయ్యేసరికి ఆ చిన్న ఫ్యాట్ బాల్ కూడా ఇట్లా కనపడతాయి. ఫస్ట్ స్టాప్ ఆల్ మీ హ్యాబిట్స్ని, స్లీప్ని, లేట్ నైట్ స్క్రీన్ టైమ్ని కనుక మీరు కట్ చేసుకొని, అండ్ ఇఫ్ యూఆర్ ఏబుల్ టు మేనేజ్, యూ కెన్ మేనేజ్ విత్ ద ఫిల్లర్స్ అలోన్. లేదు, కొంతమందిలో స్కిన్ థిన్ అవ్వడం వల్ల ఫ్యాట్ కనపడుతుంది కానీ ఫ్యాట్ బాల్ ఎక్కువ ఉండదు. వాళ్ళలో యూ కెన్ యూజ్ యువర్ PDRN బేస్డ్ స్కిన్ టైట్నింగ్. స్కిన్ టైట్నింగ్కి చాలా వచ్చాయి ఇప్పుడు. ప్లాస్మా బేస్డ్ డివైజెస్ కానీ, తర్వాత PDRN బేస్డ్ ఇంజెక్షన్స్ కానీ, లేదంటే ఈవెన్ మీ ఓలైట్ లాంటివి కూడా, ప్రొఫిలోస్ ఎట్ అన్ ఎక్స్టెంట్, ఇవన్నీ కూడా బయోస్టిమ్యులేటర్స్ అన్ని కూడా దే హెల్ప్ టు ఇంక్రీజ్ ద థిక్నెస్ ఆఫ్ ద స్కిన్. కొలాజన్ బిల్డ్ చేస్తాయి కాబట్టి ఆ ఫ్యాట్ బ్యాగ్స్ కనపడవు. సో అందుకనే ఇఫ్ యూ కెన్ కంబైన్ విత్ స్టిమ్యులేటర్స్ విత్ ఫిల్లర్స్, ద రిజల్ట్స్ ఆర్ ఆల్వేస్ గోయింగ్ టు బి సుపీరియర్. అండ్ మీరు సర్జరీ ఎస్కేప్ చేయొచ్చు. థిక్ ప్యాడ్స్ ఉన్నప్పుడు మాత్రం వీ హ్యావ్ టు గో ఫర్ బ్లెఫరోప్లాస్టీ. దాన్ని మనం ఫ్యాట్ బ్యాగ్ రిమూవ్ చేసేస్తాం. దాన్ని అది కూడా లోకల్ అనస్థీషియా అయిపోతుంది. హార్డ్లీ 1.5 hour ప్రొసీజర్, ఒక 1 week డౌన్ టైం ఉంటుంది. ఇదండి ఇవాళ ఎపిసోడ్. యాక్చువల్లీ మీ అందరికీ కూడా చాలా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్, మీకు రియల్ ఇన్ఫర్మేషన్. అంటే యూట్యూబ్లో మనకి చాలా పనికిమాలిన ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. సో రియల్ డాక్టర్స్ తోటి రియల్ టాక్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొన్ని విశేషాలు మీకు అందిస్తాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.